Guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 60 is between Delhi Capitals and Gujarat Titans. రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. రెండు టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళ పేరు పక్కన పాయింట్స్ టేబుల్లో క్యూ క్వాలిఫైడ్ అనే ఒక సింబల్ వచ్చేస్తుంది. సో ఒక 2 పాయింట్స్ జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నారు వాళ్ళు ప్లే ఆఫ్స్కి. ఢిల్లీ క్యాపిటల్స్కి అంత ఈజీ కాదు. దే హ్యావ్ 13 పాయింట్స్ ఫ్రమ్ 11 మ్యాచెస్. రిమైనింగ్ 3 మ్యాచెస్లో 3 out of 3 గెలిస్తేనే వాళ్ళకి చాలా సేఫ్గా ఉంటారు. 2 గెలిచి కూడా వెళ్ళొచ్చు, కానీ 2 గెలిస్తే రిమైనింగ్ మ్యాచెస్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉండాలి. 3 కూడా గెలిస్తే వాళ్ళు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. సో వాళ్ళకి ఆల్మోస్ట్ మస్ట్ విన్ మ్యాచ్ లాంటిది. హోమ్ మ్యాచ్ కూడా ఇది. సో హోమ్లో గెలవాలి అని వాళ్ళు కోరుకుంటారు. హోమ్లో వాళ్ళ రికార్డ్ అంత గొప్పగా ఏం లేదు, బట్ స్టిల్ అంటే ఈ హోమ్లో వైజాగ్లో దే మేనేజ్ టు విన్ బోత్ ద మ్యాచెస్. బట్ ఐ థింక్ ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. గుజరాత్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో చాలా ఇంటెన్స్ బ్యాటిల్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. గుజరాత్ టైటన్స్ ఫుల్ స్ట్రెంగ్తో ఉందా? ఎస్, ఈ మ్యాచ్కి అయితే ఫుల్ స్ట్రెంగ్తో ఉంది. ప్లే ఆఫ్స్కి ఉండకపోవచ్చు, ఎందుకంటే బట్లర్ ప్లే ఆఫ్స్కి ఉండే అవకాశం లేదు. ఈ మ్యాచ్లో అయితే బట్లర్ ఉంటాడు, షెర్ఫెన్ రుదర్ఫర్డ్ ఉంటాడు, రబాడా ఇస్ దేర్, కడ్జియా ఇస్ దేర్, రషీద్ ఖాన్ ఇస్ దేర్. సో వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ ఎవరైతే 11లో ఫీచర్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది. సో ఫుల్ స్ట్రెంగ్తో ఉంటారు గుజరాత్ టైటన్స్. వాళ్ళకి అదొక అడ్వాంటేజ్. బట్ సేమ్ థింగ్ కెనాట్ బి సెడ్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్. ఢిల్లీ క్యాపిటల్స్లో ముఖ్యంగా దే విల్ బి మిస్సింగ్ మిచెల్ స్టార్క్ ఎ లాట్. మిచెల్ స్టార్క్ లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ని వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంది. జేక్ ఫ్రేజర్ మెక్గర్ ప్లేస్లో వాళ్ళు ముస్తఫిజుర్ రెహమాన్ తెచ్చుకున్నారు, కానీ ముస్తఫిజుర్ సండే మార్నింగ్, ఈరోజు మార్నింగ్ వస్తాడేమో, వస్తే ఇమీడియట్గా మ్యాచ్లో ఆడే అవకాశాలు తక్కువ అతని అవకాశాలు. సో వాళ్ళు దే మైట్ గో ఇన్ టు ద మ్యాచ్ విత్ జస్ట్ 3 ఫారిన్ ప్లేయర్స్, 3 ఫారిన్ ప్లేయర్స్తో వెళ్ళే అవకాశం. స్టబ్స్ అయితే ఉన్నాడు, స్టబ్స్ ఇస్ దేర్. సో ఈవెన్ ఫ్యాఫ్ డూప్లెసీ ఇస్ దేర్. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మనకి కనిపిస్తున్నాయి వాళ్ళ బౌలింగ్ విషయంలో. మెయిన్ బౌలింగ్ స్టార్క్ని చాలా తీవ్రంగా మిస్ అవుతారు. సో మ్యాచ్ వేదిక అయిన ఢిల్లీలో పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది యూజువల్లీ. బట్ స్పిన్నర్స్కి కాస్త హెల్ప్ ఉండడం అనేది మనం ఈ సీజన్లో ఖచ్చితంగా చూసాం. స్పిన్నర్స్ హ్యావ్ డన్ వెల్. గతంలో అంత ఉపయోగంగా ఉంటుంది, కానీ ఇప్పుడు స్పిన్నర్స్ ఇక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, పేసర్స్ కంటే స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేయడం చూసాం మనం. అండ్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. కాబట్టి టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం చాలా చాలా యూస్ఫుల్గా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. గుజరాత్ టైటన్స్ టీంలో మార్పే ఉండదు, ఎట్లా ఉంటారు కదా. గిల్ సుదర్శన్ వాళ్ళ టాప్ క్లాస్ ఓపెనింగ్ జోడీ, ఫాలోడ్ బై నెంబర్ 3 బట్లర్. వాళ్ళకు ఉన్నంత బెస్ట్ టాప్ 3 ప్రాబ్లీ దే ఆర్ హ్యావింగ్. ఫాలోడ్ బై షెర్ఫెన్ రుదర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవతియా, రషీద్ ఖాన్, వీళ్ళందరూ కూడా వస్తారు. వాషింగ్టన్ సుందర్ని కూడా ఆడించే అవకాశం స్పిన్నర్స్కి ఇక్కడ అనుకూలంగా ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా. సో వాషింగ్టన్ సుందర్ని ఆడించే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. అట్లీస్ట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్, అతను బౌలింగ్ ఇవ్వకపోయినా ఎక్కువ బౌలింగ్ వాళ్ళకి. ఎందుకంటే అర్షద్ ఖాన్తో కలిపి వాళ్ళ బౌలింగ్ అటాక్ తీసుకుంటే చాలా 6 బౌలర్స్ అయిపోయారు. రషీద్ ఖాన్, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, రబాడా, కడ్జియాలో ఒకరు, సాయి కిషోర్, 6 బౌలర్స్ బ్యాటింగ్ లో మీకు ఖచ్చితంగా 5 కనిపిస్తున్నారు. రషీద్ ఖాన్ గతంలో అంత ఎఫెక్టివ్గా బ్యాటింగ్ చేయట్లేదు. నెంబర్ 7 రషీద్ ఖాన్ ఈజ్ నాట్ సచ్ ఎన్ ఇంపార్టెంట్, అంటే అంత మనకి యూస్ఫుల్గా అనిపించాలి. కాబట్టి ఐ థింక్ దే నీడ్ టు హ్యావ్ అన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఇన్ వాషింగ్టన్ సుందర్ అని అనుకుంటున్నాను. వాషింగ్టన్ సుందర్ ఉంటే అట్లీస్ట్ బ్యాటింగ్ అని మనకు వస్తే 1 or 2 overs ఐ కెన్ ఆల్సో బౌల్. కానీ సాయి కిషోర్ కాళ్ళు ఎక్కువ బౌలింగ్ ఇవ్వట్లేదు. సో అంతమంది బౌలర్స్ అవసరం, 6 బౌలర్స్తో వెళ్తున్నారు వాళ్ళు. బ్యాటింగ్లో వాళ్ళకి ఏంటంటే దే డిపెండింగ్ ఆన్ టాప్ 3 బాగా ఆడుతున్నారు, కాబట్టి వాళ్ళకి పెద్దగా అవసరం రావట్లేదు. బట్ ఒకవేళ అవసరం వస్తే దే నీడ్ టు హ్యావ్ దట్ ప్లాన్ బి. కాబట్టి అర్షద్ ఖాన్ ప్లేస్లో దే షుడ్ ప్లే వాషింగ్టన్ సుందర్ అని నేను అనుకుంటున్నాను. ఒక మార్పు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఢిల్లీ క్యాపిటల్స్లో చాలా ప్రాబ్లమ్స్ కదా. ఢిల్లీ క్యాపిటల్స్లో స్టార్క్ ప్లేస్లో ఎవరు ఆడతారు? స్టార్క్ ప్లేస్లో మరి ఐ థింక్ మోహిత్ శర్మని ఆడించుకోవాలి వాళ్ళు. ఫారిన్ బౌలర్స్గా ఎవరు లేరు కదా వాళ్ళకి. సో వాళ్ళకి బౌలింగ్లో సీరియస్ ప్రాబ్లం ఉంది. బ్యాటింగ్లో కూడా మీకు అభిషేక్ పౌరల్ స్టార్ట్ అందిస్తున్నాడు, కానీ దాన్ని పెద్దగా కన్వర్ట్ చేయట్లేదు. కరుణ్ నాయర్ కూడా మళ్ళీ అంతగా, రాహుల్ గ్రాఫ్ కూడా ఉంది. దే ఆర్ డిపెండింగ్. రాహుల్ కొంతవరకు బాగా ఆడుతున్నప్పుడు అక్షర్ పటేల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ఫ్యాఫ్ కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వని పరిస్థితి. బ్యాటింగ్లో వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లం కానీ అశుతోష్ని
వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా తీస్తున్నారు, అది అర్థం కాలేదు నాకు. అశుతోష్ ఇంకొంచెం ముందు ఆడిస్తే బాగుంటుంది. ఈజ్ ప్లేయింగ్ వెల్. అశుతోష్, విప్రజ్ నిగమ్ ఆల్సో ఇస్ బ్యాటింగ్ వెల్. మోస్ట్లీ అక్షర్ పటేల్ పర్టికులర్లీ హిస్ బ్యాటింగ్ అగేన్స్ట్ స్పిన్, అది వాళ్ళకి చాలా మెయిన్ అయిపోయింది. వాళ్ళ కెప్టెన్ బౌలింగ్, వాళ్ళకి డెఫినెట్గా స్పిన్ బౌలింగ్ చాలా బాగుంది. అక్షర్ అండ్ కుల్దీప్. బట్ కుల్దీప్ లాస్ట్ 5 మ్యాచెస్లో 2 వికెట్లు తీసినట్టున్నాడు. ఎకానమీ చాలా బాగుంది. ఎకానమీలో అతను ఇప్పటికీ చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేస్తున్నాడు, కానీ వికెట్ కాలం కాస్త తగ్గిపోయింది. సో డెఫినెట్గా ఢిల్లీకి చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి హోమ్ మ్యాచ్లో. మరి ఏం చేస్తారు? టాస్ చాలా కీలకం, మనం చెప్పుకున్నట్టుగా టాస్ చాలా కీలకం అవుతుంది. బట్ ఐ థింక్ ఢిల్లీకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిజంప్షన్ తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అయిన టీం ఢిల్లీనేమో అని నాకు, అంటే డేక్ ఫ్రేజర్ మెగ్గర్ కానీ కాదు, జనరల్గా వాళ్ళ టీం ఎఫెక్టివ్ లేదు. సో స్టబ్స్ ఈజ్ బ్యాటింగ్ వెల్. అఫ్ కోర్స్ స్టబ్స్ ఈజ్ డూయింగ్ హిజ్ రోల్ యాజ్ ఎ ఫినిషర్గా మంచి, కానీ అతన్ని కూడా వాళ్ళు ఐ థింక్ దే మైట్ మిస్ హిమ్ ఇఫ్ దే క్వాలిఫై ఫైనల్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయితే స్టబ్స్ని కూడా వాళ్ళు మిస్ అయ్యే అవకాశం. సో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది. 13 పాయింట్లు, 3 మ్యాచ్లు గెలిచారు అనుకోండి, దే విల్ ఎండ్ అప్ విత్ 19 పాయింట్స్. అది 2 మ్యాచ్లో గెలిస్తే 17 పాయింట్స్. అప్పుడు నెట్ రన్ రేట్ పిక్చర్లోకి వచ్చే అవకాశం. పర్టికులర్ దే హ్యావ్ మ్యాచెస్ అగైన్స్ పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. సో వాళ్ళ కాంపిటీటర్స్కి ఎవరైతే ఉన్నారో అది వాళ్ళకి చాలా అవసరం. సో ఐ థింక్ ఈ మ్యాచ్లో కనుక గుజరాత్ గెలిస్తే ఆర్సీబీ క్వాలిఫై అయిపోతుంది. ఎందుకంటే గుజరాత్ డీసీకి ముంబైకి మధ్య క్లాష్లో ఖచ్చితంగా అప్పుడు ఆర్సీబీ క్వాలిఫై అయ్యే అవకాశం నాకు కనిపిస్తుంది. మై మ్యాథ్స్ ఆర్ రైట్. సంబడి ఆల్సో సెంట్ మీ వన్ పోస్ట్ దాని బేసిస్ మీద కూడా. బట్ ఐ థింక్ డీసీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. డీసీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, హోమ్ సపోర్ట్తో వాళ్ళు గెలవాలి మ్యాచ్. బట్ గుజరాత్ టైటన్స్ ముఖ్యంగా ఫోకస్ అంతా శుభ్మన్ గిల్ మీద ఉంటుంది. శుభ్మన్ గిల్ ఎందుకంటే అతను ఫామ్లో ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ అతని ఫోకస్ అంతా కూడా సరే మన ఫోకస్ అతని మీద ఉంటుంది, అతని మైండ్ మీద అంతా ఇండియన్ టీమ్ క్యాప్టెన్సీ అనౌన్స్ చేస్తారు, నన్ను కెప్టెన్ కాబోతున్నాను, ఇది అతని మైండ్లో తిరుగుతుంది. దాన్ని ఏమన్నా అతని బ్యాటింగ్ ఎఫెక్ట్ చేస్తుందా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మైండ్ అంతా కూడా అతనికి దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ టీంకి అతను ఫ్యూచర్ క్యాప్టెన్గా ఆల్మోస్ట్ మనకి మాట వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు, కానీ ఓన్లీ అనౌన్స్మెంట్ మాత్రం మిగిలి ఉందని అంటున్నారు. సో అదంతా కూడా ఇట్ విల్ బి ప్లేయింగ్ ఆన్ హిజ్ మైండ్. సో అదేమన్నా అతని బ్యాటింగ్ని ఏమన్నా ఇబ్బంది పెడుతుందేమో అనేది మనం చూడాలి. బట్ అదర్వైజ్ మరి అలాగే మనం గుజరాత్లో కార్డ్జియాని ఆడిస్తారా లేకపోతే రబాడాని ఆడిస్తారు? రబాడాని ఇంతవరకు ఆడించలేదు. అతను మనం చెప్పినట్టు డ్రగ్ అబ్యూస్ కేసులో అతను వెనక్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను ఆడించలేదు. కార్డ్జియాని ఆడిస్తారా, రబాడాని ఆడిస్తారా? ఎందుకంటే రబాడా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. రబాడా ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ది WTC. సో రబాడాని ఒక మ్యాచ్ అయినా ఆడిస్తారా? కార్డ్జియా బికాజ్ ఈజ్ డన్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, అతన్నే కంటిన్యూ చేస్తారు. అది గుజరాత్ తెలుసుకోవాల్సిన విషయం. సో కార్డ్జియా కంటిన్యూ అవుతాడు కాబట్టి అతనితో ఆడితే బాగుంటుంది కదా అనే థింకింగ్ ఉంటుంది. మళ్ళీ రబాడాకి ఒక ఛాన్స్ ఇద్దాం, ఇది క్రూషియల్ మ్యాచ్, ఇక్కడ గెలిస్తే మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాం అని చెప్పి రబాడా లాంటి ఒక టాప్ క్లాస్ వరల్డ్ క్లాస్ బౌలర్ని ఆడించుకుంటారు. సో కొన్ని చాయిసెస్ వాళ్ళకి డెఫినెట్గా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సో సమ్టైమ్స్ యూ గెట్ స్పాయిల్డ్ బై చాయిస్ లేకపోతే చాలా బాగా ఉంటుంది. ఎక్కువ చాయిస్లు ఉంటే కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీకి అలాంటి పరిస్థితి లేదు. దే మైట్ ప్లే విత్ జస్ట్ 3 ఫారిన్ ప్లేయర్స్. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆన్ ద కార్డ్స్. డెఫినెట్గా మ్యాచ్ చాలా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 2 టీమ్స్కి ఆ 2 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్.